వేదిక ఒక్కటైంది, అందరినీ కలిపింది, ఆనందాన్ని పంచింది. ఆ అపూర్వ కలయికతో పాత గుర్తులు గుర్తు చేసుకుంటూ తీపి కబురులతో చెట్టాపట్టాలేసుకున్నారు. చదువులు చెప్పిన గురువులకు పాదాభివందనాలు చేశారు. ఘనంగా సన్మానాలు సత్కారాలు చేశారు పూర్వపు విద్యార్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా 75 వసంతాల వేడుకను కనువిందుగా జరుపుకున్నారు పూర్వపు విద్యార్థులు. ప్లాటినం వేడుకల్లో కళాశాలలో విద్యను అభ్యసించిన ఎందరో ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఇతరత్రా రంగాల్లో వారు పెద్ద ఎత్తున వేడుకలకు తరలివచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్యాలికుర్తి తిక్కారెడ్డి, సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ అందరూ వివిధ రంగాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లితే తిక్కారెడ్డి, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజులు మాత్రం సామాజిక సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారని అన్నారు. 75 ఏళ్లుగా ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు, అధ్యాపకులు కలుసుకొని ఆనంద భాష్పాలతో ప్లాటినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మిమిక్రీ ఆర్టిస్టులు, కళా బృందాల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పి తిక్కారెడ్డి, ఎంఆర్ గంగన్న, తహసీల్దార్ ఆంజనేయులు, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, ఎంసీ శివకుమార్, బాలన్న, మాచాని వెంకటేష్, జైలుప్పల షఫీవుల్లా, తట్టే బుడ్డప్ప, విలేకరి శ్రీనివాసనాయుడు, జీబీ పరమేష్, డాక్టర్ గణేష్, డాక్టర్ రాఘవేంద్ర, సునీల్ కుమార్, ఉప్పర గోపి ఇందులో పాల్గొన్నారు. మంచి పాటలు పాడి గురువుతో ఇచ్చినటువంటి మా గజల్ నాయకుడు, అలాగే మా ఇక్కడ వ్యాపార సంస్థల్లో బాగా ఉన్నటువంటి వజ్రగిరి సంస్థలు అయితేనేవి, అలాగే కేపీ అంటే వాళ్ళ నాన్న, ఈయన నాకన్నా వయసు పెద్ద కానీ వాళ్ళ నాన్న నాకు ఫ్రెండ్. నాకు వయసుతో నిమిత్తం లేకుండా ఫ్రెండ్షిప్ అయినటువంటి జననం నాది. ఎందుకంటే కేఎస్ పాలవ తప్ప మనడు వయసేమో కానీ ఆయన నాకు ఫ్రెండ్. గట్టు కపూర్ ఎక్కడున్నాడు తెలియదు కానీ ఆయన కొడుకులు నాన్న కన్నా పెద్దోళ్ళు కానీ ఆయన నాకు ఫ్రెండ్. అంటే ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే రిటైర్డ్ ఆర్టీఏ ఓ నరసింహారెడ్డి గారు, మా సోదరులు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, మా మామ లక్ష్మీకాంతారెడ్డి గారు, పెద్దలు అందరు చాలా మంది ఉన్నారు. మా కాసిం గారు, శ్రీనివాసులు అందరికి కూడా, అలాగే కింద ఉన్నటువంటి మా శేషయ్య శెట్టి దగ్గర నుంచి అందరికీ, అలాగే మా అక్క చెల్లెలు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పాలకుర్తి తిక్కారెడ్డి. నేను 1985-87లో ఆ లాస్ట్ ఉన్న స్కూళ్ళలో నేను ఒక ఇంటర్ విద్యార్థిగా ఇక్కడికి నేను నా మిత్రులందరూ వచ్చాం. నాకు తెలిసి, నా ఊహకు తెలిసి, మేము మా గ్రామంలో ఫ్యాక్షన్ ఉంటే ఇక్కడ చదువు కోసం అని చెప్పి ఇక్కడ మా నాయనమ్మ ఇక్కడ పంపిస్తే అక్కడ సోగనూరు గ్రామం దగ్గర ఆ రోడ్లో మేము అక్కడ ఉండేవాళ్ళం. మాకు చీఫ్ గెస్ట్లు ఎవరంటే నాకు గుర్తుండగా కేఆర్ హనుమంతరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, మాచాని రామన్న గారు మాకు చీఫ్ గెస్ట్ లో వచ్చేవాళ్ళు. అప్పట్లో ఈ గ్రామంలో పెద్దలు ఎవరంటే సరాయి హుసేనప్ప, విజయ ఆంజనేయులు, చెన్నకేశ్వరరెడ్డి గారు, అంటే మాకు చూస్తున్నటువంటి నాయకులు. మేము వాళ్ళని చూస్తూ, అంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కాదు. రఘునాథ్ ఇంటికి పోతే గేట్ల దగ్గర వాళ్ళ గాసగా గుమాస్తాలు ఉంటారు, ధనిని ఖర్చాలంటే క్యూ. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికాడ ఎట్లుంటే అట్లా క్యూ ఉండేది ఆ రోజుల్లో. చదువుకునేవాడైతేనేమి, ఉద్యోగంకి వచ్చేవాడైతేనేమి, ఇంకోటి అయితేనేమి. తర్వాత నాకు మిడిమిడి జ్ఞానం, మాకు స్కూలు బెల్ కొట్టేశారు ఇవాళ హాలిడే అని. ఎందుకనంటే అప్పుడు ఒక ఆయన మాకు సుబ్బారాయుడు అని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాం. ఈరోజు ఈ గ్రామం యొక్క దీపం చనిపోయింది, ఆయనే మాచాని సోమప్ప గారు. అంటే మాచాని సోమప్ప గారి యొక్క అంతిమయాత్ర నాకు గుర్తుంది. నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు అడ్రస్ వస్తే ఎమ్మెల్యే ఎంజీ దర్శ అని వాళ్ళు అడిగేవాళ్ళు. అవునండి అని చెప్పేవాళ్ళు. అంటే అంత గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి మాచాని బ్రదర్స్ కుటుంబము ఇంకా ఈ రోజు ఉంది. ఈ రోజు వాళ్ళని తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఏమి చెప్పండి? నేను వాళ్ళ బంధువు కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ ఊరుకు నాకు అంతకన్నా కాదు. వాళ్ళు ఏ వయసులో కానీ, ఎవరు ఏం చదువుకుంటే గానీ, సోమప్ప గారు ఎలా అంటే కుమ్మర భజనప్ప గాని, లేకుంటే నేను కేశవరెడ్డి, మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు వస్తే ఆ సోమప్ప గారు ఏం పని చేస్తామంటే అని చెప్పేది. ప్రతి ఇంటికి పోయి నీవేం చదువుకున్నావు, ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఇవ్వాలి, వెనకనే ఉద్యోగం.
నువ్వు 10th చదివినావా అక్కడికి వెళ్ళు, ఇంటర్ చదివితే మెడ్రాస్కి వెళ్ళు, ఇంకా హిందీ వస్తుందంటే బాంబే కల్లి ఇల్లు తిరిగి ఆ ఇంటికి దీపమై సోమప్ప గారు ఒక గవర్నమెంట్ ప్యారలల్ వ్యవస్థ మన ఊళ్ళో నడిపి ఈ రోజు మనకి చేశారు. ఆ క్రమశిక్షణ కూడా మనం చూసుకున్నాం. అంటే కష్టపడి పైకి వస్తే ఎవరన్నా కానీ వ్యాపారం చేసి కానీ చదువుకొని కానీ మంచిది కావచ్చు అని చెప్పిన తర్వాత ఇప్పటికి అప్పటికి ఎట్లుండే ఆనాటి రోజులు ఎమ్మిగనూరులో, ఎట్లుండే ఆనాటి రోజులు మన గ్రామంలో కులం లేదు, మతం లేదు. ఎక్కడ పోయినా అక్కడి నుంచి మేము పుస్తకాలు పట్టుకొని నడుచుకుంటూ వస్తే ఆ గురేవుల వాళ్ళ ఇల్లు కావచ్చు, తక్కశిలో నుంచి కావచ్చు, లేకపోతే మా నీలకంఠరాయన గుడి దగ్గర బీజేపీ రామ్లాల్ ఆయన పేరు, ఆయన మనవరాలు ఈరోజు ఐఏఎస్. అట్లే వస్తూ వస్తూ మేమంతా వచ్చి ఇక్కడ కాలేజు ప్రేరు తర్వాత ఇక్కడ అప్పుడే ఆ రోజు వసతులు, విద్యార్థులు కొన్ని ఇబ్బందులతో మేము చిన్నగా అంటే ఈ భూమి యొక్క ప్రభావమో ఏమో కానీ చిన్నగా విద్యార్థి లీడర్గా మేము స్టార్ట్ అయితే మాకప్పుడు కొంతమంది గురువులు కూడా ఇంకా బతుకున్నారు. హిస్టరీ అన్న ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అదేమో గద్దరు నేర్తో మాకంతా ఆయన మాకి అన్ని గట్టిగా చెప్పించేవాడు, భయపడేవాడు కాదు. మీరు చేయండి అని చెప్పి లేక శ్రీ సుబ్బన్న, లేకుంటే చెంచయ్య గారు, లేకుంటే ఎకనామిక్స్ సుబ్బయ్య సార్ గారు, లేకుంటే తెలుగు మాస్టర్లు ఎంతమంది అంటే ఆ రోజు మాకు ఒక ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహించేవాళ్ళు. చెడ్డ పని అయితే ఇది తప్పు అని చెప్పి మాకు విద్యాబుద్ధులు చెప్పారు. నేను ఇక్కడ చదువుతూనే రిక్షా సంఘానికి నేనేమో ఇంటర్మీడియట్